ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోమాజీ మళ్ళీ ఇంటికి రావడంతో నయని వాళ్ళందరూ హాల్లోనే నిల్చొని ఉంటారు. పంచకమణిని మన దగ్గర ఉన్నప్పుడు అష్టైశ్వర్యాలు కూడా పొందవచ్చు, కానీ సర్వశక్తులను అయితే పొందలేము అని స్వామీజీ చెప్పడంతో సుమన, తిలోత్తమ, వల్లభ ముగ్గురు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి, అష్టైశ్వర్యాలని పొందవచ్చు కానీ సర్వశక్తులని పొందలేమా, ఎందుకని అని విశాల్ కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు. ఎందుకంటే పంచకమణితో పాటే భుజంగమణి ఉంటేనే సర్వశక్తులు మనకి వస్తాయి, లేకుంటే రావు అని అక్కడ ఉన్న పెద్ద బొట్టమ్మ చెబుతూ ఉంటుంది. ఏంటి, పంచకమణితో పాటే భోజమ్మ పని అది ఎక్కడి నుండి వస్తుంది, అది ఎక్కడ ఉంది అని నయని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈ విషయం గజకండకకి తెలియదు కాబట్టే పంచకమణితో సర్వశక్తులు వస్తాయి అని దానిని పట్టుకొని దొంగతనం చేసి నీ దగ్గరికి తీసుకువెళ్ళిపోయాను నయని. ఇప్పుడు భుజంగమణి ఉంటే కానీ పంచకమణితో సర్వశక్తుల్ని ఆ గజకండ సాధించలేడు అని పెద్ద బొట్టమ్మ చెబుతూ ఉంటుంది. మరి ఆ భుజంగమణిని ఎక్కడుంది, ఎలా ఉంది, ఎక్కడ దారి చూపిస్తుంది, ఎక్కడి నుండి తీసుకురావాలి అని అడుగుతూ ఉంటారు. అప్పుడు స్వామీజీ ఆ భుజంగమణి ఆ భుజంగమణి ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. జన్మ ఎత్తిన గాయత్రి అమ్మనే దేవి, పసిబిడ్డగా ఉన్న గాయత్రి దేవి రూపమే దారి చూపాలి. అప్పుడే భుజంగమణి ఎక్కడ ఉంది అన్నది మనకు తెలుస్తుంది అని స్వామీజీ చెబుతారు.